తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని తిరుపతిలో కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. తన కవితలు, నాటకాలు, రచనల ద్వారా ఆందోళనను ప్రగతి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తిగా ఆయన కొనియాడారు. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన వితంతు వివాహాలను ప్రోత్సహించి సామాజిక సంస్కరణలకు నాంది పలికారని తెలిపారు. అదేవిధంగా తన యావదాస్తిని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించిన మహోన్నత వ్యక్తిత్వం అయిందని, స్వతంత్ర సమరయోధుడిగా కూడా విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగు నాటక రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘమని, అందుకే ఆయన జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. తెలుగు నాటక రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘమని, అందుకే ఆయన జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ప్రస్తుత తరానికి నాటక రంగంపై ఆసక్తి పెంచాల్సిన అవసరం ఉందని, కందుకూరి వీరేశలింగం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువత నాటక రంగంలోకి వచ్చి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, స్థానిక కళాకారులు పొన్నాల జేజిరెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, విజయ్ భాస్కర్ రెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రసాద్, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి, గణేష్ రాయల్, కూడూరు హరిరెడ్డి, రామకృష్ణ మొదలయ్య తదితరులు పాల్గొన్నారు. వితంతుల వివాహం జరిపించాడు. ఆనాటి సమాజంలో ఉన్న ఈ దుర్మార్గాన్ని అణిచివేసిన దాంట్లో ఆయన అగ్రగణ్యుడు. ఎన్నో నాటకాలు తెలుగు రంగాన్ని శాసిస్తున్న రోజుల్లోనే, అంటే సినిమాలు లేని రోజుల్లో కూడా ఈ నాటక రంగం పౌరాణిక జానపదాలన్నీ కూడా తొలి 40 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా అన్ని నాటక రంగం నుంచే వాళ్ళే ఆ నటినట్లే వాళ్ళదే సినిమాలు తీయడం జరిగింది. ఎంతో సినిమాలకి ఈరోజు 80-90 సంవత్సరాల వయసున్నా కానీ దానికంతా కూడా బేస్ అనేది మాత్రం నాటకాలే. అలాంటి నాటకకర్త, ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈరోజు పుష్పాంజలి ఘటించి మన సంతోషం వ్యక్తం చేశాము. గుండాల గోపి ఇలాంటి విషయాలంతా కూడా ముందుండి అందరిని నడిపిస్తాడు. చాలా సంతోషం. రోజు రంగస్థల దినం అని గవర్నమెంటే ప్రకటించింది. ఈ 16వ తేదీ వస్తే అన్ని చోట్ల కూడా మేము ఈ ఒక్క కార్యక్రమం ఆయన ఫోటో పెట్టి పూలమాలేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. సినిమా కథలు కూడా రాయడం జరిగింది. నవల్స్ రాసినాడంట. మనకు అన్ని విధాలు ఆయన సహకరించి ఆయన సొంత ఖర్చుతో చేశాడు కాబట్టి ఈరోజు కూడా ఆయన గురించి మనం తలుచుకుంటూ ఆయన ఫోటోకు దినోత్సవంగా పరిగణించి ఎంతోమంది కళాకారులను సత్కరిస్తూ ఉంది. వారికి రెమ్యూనరేషన్స్ కూడా కళాకారులకి అందజేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన తన యావదాస్తిని ప్రజాసేవకే వినియోగించినటువంటి ప్రజాసేవకుడు, మహానాయకుడు ఆయన చివరి దశలో కూడా ఆయన రాసినటువంటి రాజశేఖర చరిత్ర అని ఆ నవలని వేరే వాళ్ళు వినిపిస్తూ ఉంటే ఆ నవల వింటూ 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 మద్రాసులో ఆయన కన్నుమూశారు మహానుభావుడు. వారి యొక్క సమాధి కూడా మన రాజమహేంద్రవరంలో చేశారు. అక్కడే ఇప్పటికి కూడా స్త్రీలకు ఎంతో వాళ్ళ అభ్యుదయం కోసం కృషి చేసి పాటుపడిన మహనీయుడు కాబట్టి వారిని ఎప్పుడు మనం చిరస్మరణీయులుగా తలచుకోవాలి. వీరేశలింగం పంతులు గారి జయంతి ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల నటులతో కలిసి ఈరోజు కందుకూరి వీరేశలింగం గారి చిత్రపటాన్ని స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉంచి ఘనంగా నివాళులు అర్పించాం, పుష్పాంజలి ఘటించి. ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని మనం ప్రతి ఏడు తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు స్త్రీలకు విద్య అవసరము అని వెలుగెత్తిన చాటిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అలాగే బాల్య వివాహాలని అరికట్టారు మన కందుకూరి వీరేశలింగం పంతులు. అలాగే వితంతువులకు వివాహాలు జరిపించింది కూడా మన కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు నాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈరోజు ఆయన జయంతిని అలాగే తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా ఈరోజు తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం.